కొన్ని మాటలు చెప్పి పెళ్లి చేస్తారు కనుక దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఎవరి బిడ్డలైనటువంటి బాబీ శివపార్వతి, శివుడు పార్వతి రెండు కలిపి ఉన్నాయండి. అలాగని అమ్మాయిలు శివ పార్వతి అని శివతాండవం ఆడకూడదు. పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 10వ వచనములో ఒక చక్కని మాట ఉంది. ఎవరైనా చదవగలరా? ఎవరు బైబిల్ తీయట్లేదు, అంతా బూర్లంక గార్లంక. ఏంటమ్మా అన్నావు? గర్భవతి అయిన భార్య దొరుకుతా గర్భవతి అయిన భార్య దొరుకుతా అరుదన్నట్టు. మన రాజమండ్రిలో పెళ్లి చేస్తుంటే ప్రసంగం చేస్తాడు ఒక అబ్బాయి, ఎంఏ చదివిందట్టండి. ఆ అమ్మాయి పోటీ పడుతుంది వాక్యం చదవడానికి. నేను ఈ ప్రసంగం మొదలెట్టి 31:10 అవగానే అమ్మాయి అంటది, గర్భవతి అయిన భార్య దొరకటం అవుతుంది. నా గుండె చెడ్డు అన్నాడు. ఈ రోజుల్లో వివాహాలు ఎట్లా తయారయ్యంటే ఇవన్నీ వివరించేటువంటి సమయము కాదు. కానీ ఎవరు అదృష్టవంతులు అంటే గుణవతి అయినటువంటి భార్య దొరికిన వాడు అదృష్టవంతుడు. అంటే ఇంకా దానికి తిరుగులేదండి. చాలా మంది జీవితాల్లో కుటుంబ వ్యవస్థలు శిథిలమైపోతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. పెళ్లి చేసిన కొద్ది రోజులకే సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకసారి ఎట్టండి, ఆదాము అవ్వలు ఏదేను తోటలో ఉన్నారు. జాగ్రత్తగానే మీ వాక్యముతో మీ మహిమతో ప్రభావంతో నింపండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లారి మా దగ్గర ఉంటారు. దేవుని స్తోత్రం. మంచి అమ్మాయి, చాలా అదృష్టవంతుడు, మంచి పెళ్లి కొడుకు దొరికాడు. వరుడు మంచోడు అయితేనంట వాళ్ళ కాళ్ళలోనే కాపురం చేయవచ్చంట. వాడు మంచోడు కాదనుకోండి, తాగేసి వచ్చి రోజు గుద్దుతుంటే నీ మేడ కోదాను నీ కోదాను పారిపోతుంది. ఏ రోజు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అనే ఒక యాజకుడు ఉండెను. అతను జకర్యా ఎలిజబెత్ అని వాళ్ళిద్దరూ దైవభక్తి కలిగి ఒకే మాట ఒకే బాట ఆ విధంగా ఉండు చేత దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఇద్దరు ఒకటే మాట. ప్రార్థన చేసుకున్నావా అండి? చేసుకున్నాం. గుడికి వెళదామా? వెళదాం. బైబిల్ చదువుకున్నామా? చదువుకున్నాం. పాటలు పాడుకున్నామా? పాడుకున్నాం. అలా ఉంటున్నారంటే వాళ్ళిద్దరు. బాబీ శివపార్వతి అని వీళ్ళిద్దరూ పరిశుద్ధ వివాహంలో జతపరచలకు కూడి వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి గాని దేశ చట్టమును బట్టి గాని అటు జతపరచకూడదని ఇక్కడ హేతు ఏదైనా ఇక్కడ ఎవరైనా చూపగలిగితే ఇప్పుడు చూపవలను, లేదా ఇక మీద ఎప్పటికీ ఊరుకోనవలను ఆఖరి ప్రకటన చేశాను. క్రైస్తవ పెళ్లి అంటే రహస్యంగా ఉండదు, దొంగ పెళ్లి చేయదు. ఏదైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పాలి. మీరు శివపార్వతి అని మీరిద్దరూ వివాహం చేసుకోవడానికి కూడా వచ్చినారు. మంచిది. దేవుని మాట ప్రకారం కాక మరి విధముగా జతపరచబడి వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహం యథావిధిగా ఉండదని మీరు బాగా రూఢిపరుచుకొనవలని. కాబట్టి హృదయ రహస్యాన్ని బయలుపరచబడి భయంకర విమర్శ దినమందు మీరిద్దరూ ఉత్తరం ఇవ్వాలి కనుక మీ ఇద్దరిలో ఈ విధంగా జతపరచకూడదని ఏదైనా ఆతంకం ఉంటే ఇప్పుడే తెలియచేయమని గట్టిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఏదైనా ఆతంకం మీరిద్దరూ బ్రతుకాలం అంతయో ఈమెకి భర్త ఉండి ఉందివా? ఎవరికి? అసలు పేరు గుర్తుందా లేదని అడిగింది. గుండెల్లో పడిపోయింది అన్నమాట. అలాగే అనేటప్పుడు చెప్పేస్తాను శివపార్వతి. చాలా మంచి. ఇప్పుడు ఏమైనా ప్రశ్న వేస్తాను. ఇప్పుడు దేవుని స్తోత్రం. స్థితిలో కూడుటకు నీ ప్రక్కన నిలబడిన బాబీని నీ భర్తగా చేసుకుని ఈయనకి లోబడి నన్ను ప్రేమించి ఆదరించి గనపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందు నన్ను కాపాడి ఇతరులక మీరిద్దరూ బ్రతుకాలం ఎంతయో ఈయనకు భార్యగా ఉండి కాపురం చేయదువా? ఎవరికి?
బాబీ గారు బాబీ గారు రైట్. వాళ్ళ పైకి ఎత్తున ఫోటో చూస్తారు చూడట్టు. దేవుని సన్నిధిలో ప్రమాణం చేసే సమయం. బాబీ అని నేను చెప్పు. బాబీ అని నేను శివపార్వతి అని నిన్ను శివపార్వతిని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుడికై నా భార్యను అంగీకరిస్తున్నాను. ఇలా జరిగింతునని దేవుని ఎదుట సభ ఎదుట ప్రమాణం చేస్తున్నాను. రైట్. ఈ సమయంలో ఆయన అప్పగించదు కానీ ఇప్పుడు ఈ అమ్మాయి గట్టిగా పట్టుకుంటుంది. బాబీ అని మిమ్మను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును మీకు లోబడి మిమ్మల్ని ప్రేమించి నా భర్తనుగా చేసుకునిచున్నాను. ఇలా జరిగింతునని దేవుని ఎదుట సభ ఎదుట ప్రమాణం చేస్తున్నాను. రైట్. అలాగే మన వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రం అంగీకరించము. వేసే మూడేసి దేవరని వెండలు ధారాళము కను వీరలపై బాగుగా వేగమెత్తిగ నిమ్ము పావన యేసుని పాలగను. దేవరని వెండలు ధారాళము కను బాగుగా వేగమెత్తిగ నిమ్ము పావన యేసుని పాలగను. దంపతులు తండ్రి గది దాచిలో వెలయుచు సంపదలను చంపుగా ఇంపును గను వీరలపై బాగుగా వేగము దిగలింపు పావన యేసుని పాలగను. కొంచెం ఎలా తిప్పెట్టండి. నిబంధనకును ఉంగరం ఎలా కనబెట్టండి. అంగీకరించండి. నేను స్తుతిస్తున్నాము. వివాహం ఘనంగా మీరు జరిగించినారు. స్తోత్రమున్నాయి. నేటి నుండి బాబీ శివపార్వతి అని వీళ్ళిద్దరూ దాంపత్య జీవితంలో జీవిస్తుండగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ జకరియా ఎలిషబెత్ వలె, అబ్రహాం శారా వలె, ఇస్సాకు రిబకా వలె వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాం.
గర్భఫలాలు, భూఫలాలు, పాడి పశువులు, సకల సిరి సంపదలు, సంతాన సౌభాగ్యం ఈ నవ దంపతులకు దయచేయండి. కుటుంబానికి, సంఘానికి, దేశానికి పేరు వచ్చినట్లు ఈ జంటను దీవించండి స్వామి. ఘనత మహిమ మీరే పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శివపార్వతి అని వీళ్ళిద్దరు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి ఆ సంగతి దేవుని సమ్ముఖమందును సంగము ఎదుటను బయలుపరచి ఒకరినొకరు ప్రమాణం చేసి మంగళసూత్రము కట్టి చూపించుకున్న చేత చేతులు కలుపుడు చేత దాన్ని తెలిపినారు కనుక వీరిద్దరూ నేటి నుండి భార్యాభర్తలని ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్క కుమారి పరిశుద్ధాత్మ నామములో వీరిద్దరూ భార్యాభర్తలను ప్రకటన చేస్తున్నాము. దేవుడు చిత్తపరిచిన వారి మనుషులు వేరు చేయకూడదు, పొదకు మీరిద్దరు వేరుపరచబడకూడదు. యేసు రక్షకుడు ఆ విధంగా మీకు తోడే నడిపించును కాదు. గాడ్ బ్లెస్ యు. వేసే బాబీ కౌలూరు నుండి మనం చూసినటువంటి ఇంజనీర్ శామ్యుల్ గారు, వారి సత్యమణి, వారి ఇరువురు ప్రార్థన చేసి నూతన వధువులతో ఈ కేక్ కట్ చేయిస్తారు. ఆ కార్యక్రమంలో కూడా మనం పాల్గొంది. సర్వాధికారిని గంధంలో స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ఈ మధ్యాహ్న సమయంలో నిమిత్తం చేయున్నాము సంస్థ దేవుడు ప్రభావ వివాహం అన్నిటికంటే ఘనమైన సెలవిచ్చిన దేవుడు తండ్రి నాయన. స్తోత్రం బాబీని తండ్రి నాయన. వరుడుగా అలాగే వధువు సిద్ధపరిచిన వధువు అమ్మాయిని కూడా ఆశించి దీవించి సహాయం దయచేయండి. ఈ కార్యక్రమం దాసులు పెట్టుకుని తండ్రి గంభీరమైన వివాహ కార్యక్రమం జరిపించేందుకు లెక్క స్తోత్రం ప్రభావ ఇరు పక్షాలకి శాంతి సమాధానం దయచేసి కార్యక్రమం అంతట్లో కూడా నీవు అధిపతిగా ఉండి అధ్యక్షత కార్యక్రమం జయకరంగా జరిపించేందుకు లెక్కలే స్తోత్రములు. మరి ముఖ్యంగా ఈ కేక్ కట్ చేస్తుండగా ప్రభావ దీన్ని ఆశ్రయించి దీవించి ఇటువంటి తీపి అనుభవం జీవితంలో జరిగించి విస్తరించే వారికి దయచే ప్రభావ ఈ కార్యక్రమం జరిగిస్తున్న బిడ్డలందరూ కూడా బాగా ఆశించి దీవించి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన. వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది